తమిళనాడు మత్స్యకారుల బోట్ల వివాదంపై ఏపీ బీద మస్తాన్ క్లారిటీ ఇచ్చారు. పాండిచ్చేరి బోట్ల విషయంలో తమిళనాడు ప్రభుత్వంతో తాను మాట్లాడానని చెప్పడం సరికాదన్నారు. బోట్ల విషయంలో స్టాలిన్తో తనతో ఎందుకు మాట్లాడతారు, నేరుగా ప్రభుత్వంతో మాట్లాడతారని స్పష్టం చేశారు. తనపై కావాలని కట్టుకథలు అల్లుతున్నారని ఆరోపించారు. దేవుడి మీద ఒట్టు వేసి చెబుతున్నాను, తనకు ఈ వ్యవహారానికి ఎలాంటి సంబంధము లేదన్నారు. తోటయ్య చేత బలవంతంగా చెప్పించిన సూత్రధారులు ఎవరో తేల్చాలని అన్నారు. ఈ వ్యవహారంలో 50% తన ప్రమేయం ఉందని నిరూపించిన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటారని సవాల్ను విసిరారు. ఏ రోజు కూడా ఇటువంటి విషయాలు జోక్యాన్ని కూడా చేసుకోమన్నాను నేను. అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిని అందరూ వాళ్ళ వల్ల నేను ఈరోజు రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నాను. వ్యాపార పరంగా కానీ అందులో మాకు గ్రామాల్లో వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. దానివల్ల నేనేంటంటే అందులో మత్స్యకారులు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం కాబట్టి ఇది ఆల్రెడీ ఎంక్వైరీ కొన్ని జరుగుతూ ఉన్నాయి. కొన్ని కాల్ లిస్టులు అన్నీ కూడా తీస్తూ ఉన్నారు. హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కమిషన్ పెట్టి దాంట్లో మత్స్యకారులు కూడా కొంతమందిని పెట్టండి. మత్స్యకారులు కూడా పెద్దల్ని వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరు ఉన్నారనేది. వాళ్ళని కూడా సభ్యులుగా పెడతారు. సభ్యులుగా పెట్టినప్పుడు నిజానిజాలు తెలవడంతో పాటు ఈ వివాదాలకి, అంతర్రాష్ట్రీయ వివాదాలకి శాశ్వత పరిష్కారం ఒకటి వస్తుంది. అంటే ఈ రోజుతో పోయేది కాదు, మళ్ళీ కూడా రాదు అనేది ఏమి ఉండదు. ఈరోజు నా మీద మోపిన నింద ఇంకోరి మీద మోపొచ్చు. అటువంటిది కాకుండా ఈ అపోహలకు తాగు లేకుండా చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా కమిషన్ వేస్తాం, మత్స్యకారులను కూడా దాంట్లో భాగస్వాములు చేస్తాం, నిజాలు నిగ్గు తేలుస్తామని కూడా చెప్పడం జరిగిందని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను అనుకోను, ఎందువల్లంటే ఇది రాజకీయాలకు సంబంధం లేదు. బయట వచ్చినా ఏముందో, నేను ఆడ రాజీనామా చేశాను, గౌరవంగా వచ్చి మళ్ళీ వచ్చి ఈడ రియల్ అయ్యాను. ఏ రోజు కూడా ఇటువంటి విషయాలు జోక్యాన్ని కూడా